నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రోమాపత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులను గాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా ఈ భూమి మీద పాప క్షమాపణను పొంది మారుమనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి ఏ విధముగా తనను ఎంచుకొనవలెనో ఇక్కడ రెండు సంగతులను తెలియచేయటను చూడగలం. ఒకటి, పాపం విషయం అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించే విషయంలో, అపవిత్రంగా జీవించే విషయంలో, ఇలాంటి అనేక విషయాలలో అతడు చనిపోయిన వ్యక్తిగా అనగా ఆ విషయాలకు తనలో ఏమాత్రము జీవము లేదని, వాటికి తాను దూరస్తుడు అనేటటువంటి విషయాన్ని అతడు గ్రహించాలి. రెండవదిగా క్రీస్తు యేసునందు సజీవునిగా ఎంచుకోవాలి. అనగా మన ప్రభువారు మనకు నేర్పించినటువంటి తన మార్గంలో నడిచే విషయాల్లో, చేసే విషయాల్లో అతడు ఏమాత్రం కూడా మరణించిన వ్యక్తిగా కాక ఆ కార్యాలలో తాను జీవించేటటువంటి వ్యక్తిగా, దేవుని కొరకు గొప్ప వాటిని చేసే వ్యక్తిగా తనను తాను ఎంచుకోవాలని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం అనేటటువంటి సంగతిని మన మరణం విషయమై ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. రెండవదిగా 5వ వచనంలో, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుమని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. అనగా పాపం విషయమై చనిపోయిన వారంగాను క్రీస్తు నిమిత్తమై జీవించేటటువంటి వ్యక్తులముగా మనం ఎంచుకోవాలనేటటువంటి సత్యాన్ని ఇక్కడ తెలియచేయటం మనం చూడగలం. ఈ సంగతులను గురించి అపోస్తులుడైనటువంటి పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలోను 20వ వచనంలోను రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదివినట్లయితే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నానని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. నిజమే, ఒకప్పుడు పౌలు గారు తన వ్యక్తిగత జీవితం ఏ విధముగా ఉండేది అనంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో దూషకుడని, హింసకుడని, హానికరుడని ఇక్కడ తెలియచేయడం గమనించగలం. అనగా తాను శరీరం విషయంలో, పాపం విషయంలో అతడు ఇలాంటి కార్యాలు చేసినటువంటి భక్తునిగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తునందు అతడు విశ్వాసం ఉంచిన తర్వాత పాపం విషయమై చనిపోయిన వ్యక్తిగాను క్రీస్తు నిమిత్తం జీవించే వ్యక్తిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం మొదలుకొని రాయబడినటువంటి అనేక మాటలను అక్కడ మనం చూసినప్పుడు ప్రభు నిమిత్తం అతడు అనేక హింసను, బాధను, కష్టమును అనుభవించినటువంటి వ్యక్తిగా మనం చూడగలం. ఒకప్పుడు దూషించిన వాడు, అనేకులను హింసించినటువంటి వ్యక్తి, కానీ ఇప్పుడు క్రీస్తు కొరకు అతడు సజీవుడు గనుక ఇతరులకు ఏ విధమైనటువంటి అపాయం కలుగు చేయకుండా ప్రభు నిమిత్తం అనేక బాధలను, కష్టములను అతడు అనుభవించినటువంటి వ్యక్తిగా ఉండుటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనము పాపం విషయమై చనిపోయిన వారంగా అనగా పాప సంబంధమైనటువంటి కార్యాలలో ఎంతమాత్రం పాలివారంగా కాక క్రీస్తు నిమిత్తం సజీవులంగా, అంటే పరిశుద్ధమైన, యథార్థమైన, నీతి, భక్తి కలిగినటువంటి మార్గాల్లో జీవించేటటువంటి వ్యక్తులుగా మనల్ని మనం ఎంచుకొని నిత్య రాజ్యానికి వారసులమగుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన కొరకే దీవించునుగాక.
ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు ఏ విధముగా తమను తాము ఎంచుకొనవలెనో నీ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. నూతన సంవత్సర దయాకిరీటం పొందిన ప్రియులను దీవించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు దయచేయండి. యేసు క్రీస్తునాలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమేన్. నేడు విన్న